హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు హెయిర్కి సంబంధించింది, హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియో నేను చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే మనకు జనరల్గా వింటర్ సీజన్లో నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది కామన్గా అవుతుంది. మరి ఎందుకు అవుతుంది అంటే అందరికీ తెలిసిన విషయమే. మనకు చలికి ఆ వింటర్కి ఏమవుతుంది అంటే మనకు స్కాల్ప్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోవడం జరుగుతుంది. అంటే పొడిబారిపోయి జుట్టు అనేది ఊడిపోవడము, అలాగే డాండ్రఫ్ వల్ల కానివ్వండి, లేదంటే పేలు ఉన్నందున వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఇలా ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చినా కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే మనకు కార్తీక మాసాలలో లేదంటే పండగ సీజన్లలో హెడ్ బాత్ అనేది విపరీతంగా చేస్తున్నారు. అంతేకాకుండా హెయిర్ డైస్ అంటే నార్మల్గా మనకు కెమికల్ హెయిర్ డైస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం ద్వారా కూడా చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే మనం రెగ్యులర్గా ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఆయిల్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి అంటే మనకు పూర్వకాలంలో అంటే అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్ళు నువ్వుల నూనె మాత్రమే వాడేవారండి. ఈ నువ్వుల నూనెను ఎలా వాడాలి అంటే జనరల్గా మట్టి చిప్పలో, నార్మల్గా మట్టివి ప్రమిదలు పెద్ద పెద్దవి అఖండ దీపాలు పెడుతుంటారు కదా, అలాంటి మట్టి చిప్పలలో జీడి గింజలు వేసి బాగా కాగబెట్టిన తర్వాత గోరువెచ్చగా ఆయిల్ అనేది అప్లై చేస్తుండేవారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకు ఎలాంటి హెయిర్కి సంబంధించిన సమస్యలు అనేది రాలేదు. ఒక్కొక్కరికి అంటే ఏజ్డ్ అయినా 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినా కూడా ఒక్కొక్కరికి పొడవు పొడవు జుట్లు ఉండేవండి. మరి ఈ కాలంలో ఎందుకు తగ్గిపోయింది, ఈ హెయిర్ ఫాల్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయిల్ అనేది బాగా అప్లై చేస్తే కనుక మనకు ఎలాంటి సమస్యలు రావు. బట్ ఈ వింటర్ సీజన్స్లలో ఎలా ఆయిల్ అప్లై చేయాలి అనేది నేను చూపించాలనుకుంటున్నాను. మరొకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఏంటంటే ఆయిల్ కమ్ వ్యాక్స్ హీటర్ అండి. ఇది ప్రొఫెషనల్ ఆయిల్ అండ్ వ్యాక్స్ హీటర్ ఆటోమేటిక్ అండి. దీన్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే చాలా చిన్నదిగా, అంటే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని. సో మనకు చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈ చిన్న వ్యాక్స్ హీటర్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. చాలా తక్కువ రేట్లో వస్తుంది, 300 బిలో నాకు పడిందండి ఈ వ్యాక్స్ హీటర్ అనేది. మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే మీషో ఉంటే కనుక మీరు యాప్ ద్వారా దీన్ని ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇందులో ఆయిల్ అనేది ఆల్రెడీ పోసి పెట్టుకున్నాను. ఇది నేను చాలా రోజుల నుండి వాడుతున్నానండి. ఈ వ్యాక్స్ హీటర్ అనేది మనం వేడి చేసి ఆయిల్ని వేడి చేసి పెట్టడం ద్వారా జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది. అంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పెరుగుతుంది, డాండ్రఫ్ రానివ్వదు, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదండి. మీరు ఒక 1 వీక్లో అంటే ఒకవేళ వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అప్లై చేసుకునేవారు ఈ వ్యాక్స్ హీటర్ ద్వారా అంటే ఆయిల్ని పోసి కొంచెం వేడి చేసి పెట్టుకోవడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. మరి దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఇందులో ఆయిల్ పోసాను కదా, మన జీవధార హెయిర్ గ్రోత్ ఆయిలే అండి, మనం రెగ్యులర్గా వాడేది. నేను ఇందులో మీకు అందరికీ తెలిసిందే 24 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 5-6 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. సో నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడుతూ ఉన్నాను ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు. సో ఈ ఆయిల్ని నేను దాదాపుగా పోసి పెట్టుకుంటాను ఇందులోనే. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి వేడైతే కనుక ఆటోమేటిక్గా ఆగిపోతుంది, మీకు ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుంది. మీరు కంప్లీట్ ఆటోమేటిక్ ఆగిపోయిన తర్వాత మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా వేయకండి, కొంచెం క్వాంటిటీ వైజ్గా పోసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి ఇది ఆయిల్ కనే పెట్టుకోండి. మీరు వేరే వ్యాక్స్ కానీ ఇంకా వేరే దేనికని పెట్టకండి, ఓన్లీ ఆయిల్కి మాత్రమే పరిమితం అయ్యేటట్టు పెట్టండి. ఇది ఆటోమేటిక్ ఆగిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే కాటన్ అండి. కాటన్ని మీరు కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి క్వాంటిటీని. చూసారు కదా, నాదైతే చాలా లాంగ్ ఉంటుందండి హెయిర్, అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎంత హెయిర్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఆయిల్ హీట్ అయినప్పుడు మనం కొద్దిగా కాటన్ తీసుకుంటే కనుక చాలా వేడి ఉంటుంది కదా, మనకు పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఇలా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనం డిప్ చేసి కొంచెం దాన్ని ఎక్సెస్ ఆయిల్ తీసేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు కుదుళ్ళకు. నేను అది కూడా చెప్తాను ఎలా పెట్టాలి అనేది.
ఒక 1 మినిట్లో ఇది ఆగిపోతుందండి ఆటోమేటిక్ అనేది. ఆయిల్ హీట్ అయినప్పుడు దాని స్మెల్ కూడా వస్తుంది మనకు. మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన పని లేదండి. అది పెట్టేసి మీరు నార్మల్గా ఏదైనా చిన్న వర్క్ ఉంటే చేసుకోవచ్చు రూమ్లో. అది ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే టైంలో మనకు సౌండ్ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు వచ్చి ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక 5 to 10 మినిట్స్ దీనికి స్పెండ్ చేస్తే కనుక మీకు మంచి హెయిర్ అనేది, హెల్దీ హెయిర్ అనేది మీకు లభిస్తుందండి. సో అందుకే కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. నీరు లేకపోతే చెట్టు ఎలా వాడిపోతుందో, ఆయిల్ లేకపోతే కనుక జుట్టు అనేది ఊడటం అనేది కంపల్సరీ అండి. వెరీ సింపుల్. ఈ మధ్య ఏంటంటే చదువుకునే పిల్లల దగ్గర నుండి, చిన్న పిల్లల దగ్గర నుండి ఆయిల్ పెట్టడం అనేది ఆగిపోయింది. ఈ ఆయిల్ పెడితే ఏంటో అసహ్యము అనేది స్టార్ట్ అయిపోయింది. మరి అదేం అసహ్యాలో నాకు అర్థం కాదు. సో ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు జుట్టుకు పెట్టడం ద్వారా జుట్టుకు చలువ చేస్తుంది ఒకటి, మనకి ఇయర్స్కి కూడా చాలా మంచిదండి. అంటే వినికిడి శక్తి అనేది కూడా దీని ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మెదడులో నరాలు అనేది చాలా యాక్టివ్గా మారుతాయి. మనకు మెదడు కూడా అంటే చాలా రీఫ్రెష్ అనేది లభిస్తుందండి ఈ ఆయిల్ పెట్టడం ద్వారా. చాలా రిలాక్స్గా ఉంటుంది, నిద్ర పడుతుంది. చాలా అంటే చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఆగిపోయింది ఇది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మీకు వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా వరకు వేడి ఉంటుందండి. అంటే చాలా టైం వరకు వేడి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, లైట్గా పొగలు టైప్లో మనకు కనిపిస్తుంది కదా. చూడండి, ఎందుకు తీసుకున్నానంటే చాలా వేడి ఉంటుంది కదా. నార్మల్గా ఎక్సెస్ తీసేసుకొని ఇప్పుడు రూట్స్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను లైట్గా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, అలాగే మనం ఆయిల్ పెట్టిన తర్వాత స్టీమింగ్, ఇది ఏంటంటే స్టీమింగ్కి సంబంధించిందండి నేను తీసుకున్నది. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను నేను. మనం జనరల్లీ హెడ్ బాత్ అయిన తర్వాత అయినా స్టీమ్ తీసుకోవచ్చు. ఇంకా ఆయిల్ పెట్టిన తర్వాత స్టీమ్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మనకు కుదుళ్ళలోనికి చొచ్చుకొని పోతుంది ఈ హీటర్ పెట్టడం ద్వారా, అంటే నార్మల్గా మనం స్టీమింగ్ పెట్టుకోవడం ద్వారా. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ మనం ప్లగ్ కనెక్షన్ పెట్టేసుకొని ఆన్ చేయడమే. ఇక్కడ చూసారు కదా, మనం హై లో అనేది ఉంటుంది బటన్స్, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు దీన్ని. ఆఫ్. చాలా బాగా హీట్ అవుతుందండి. మనం కొద్దిసేపు పెడితే కనుక, మీరు నార్మల్గా పెద్దవాళ్ళు అనేది ట్రై చేయండి. పిల్లలకి ఏంటంటే ఒకవేళ పెట్టాలి, హెయిర్ ఫాల్ చాలా ఉంది అంటే కనెక్షన్ పెట్టకుండా కొంచెం హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని దీన్ని నార్మల్గా మనకు తలకి, హెడ్కి పెట్టుకొని ఇక్కడ ఈ నాట్ ఇచ్చారు కదా, దీన్ని కొంచెం టైట్ చేసుకుంటే కనుక ఎవరైనా పెట్టుకోవచ్చు. సో చాలా బాగుందండి. కానీ మీకు మినిమం 500 రూపీస్ లోపలనే ఈ రెండు వస్తాయండి. దాంట్లో వ్యాక్స్ హీటర్ అండ్ ఈ స్టీమింగ్ క్యాప్ అనేది, ఈ రెండు వస్తాయి. మీరు ఈ రెండు చూస్ చేసుకోండి డెఫినెట్గా. ఒకవేళ ఇది వీలు కాని వాళ్ళు హీటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తున్నానండి. నార్మల్గా ఫస్ట్ చిక్కు లేకుండా మీరు కోంబింగ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు మధ్య మధ్యలో చిక్కు ఉందనుకోండి, ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు, అంటే కొంతమంది చేయితో పెడుతుంటారు కదా, సో ఎలా పెట్టినా కూడా ఆయిల్ అనేది ఈ చిక్కులు ఉండడం ద్వారా అక్కడ ఎక్కువగా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఆయిల్ అప్లై చేసే ముందు చిక్కు ఏదైనా ఉంటే తీసుకోండి. నేనైతే రెగ్యులర్గా ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకుంటానండి.
సో ఇప్పుడు మనం నార్మల్గా చిన్న చిన్న ప్యాచెస్ ఇలా తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది తీసేసిన తర్వాత మీరు లైట్గా అప్లై చేసుకోండి. నేను జస్ట్ బ్రీఫ్గా చూపిస్తున్నానండి. సో మీరైతే ఆయిల్ అనేది థిక్గా అప్లై చేసుకోండి. మీకు తెలియడానికని నేను చెప్తున్నాను. జస్ట్ రూట్స్ వైజ్గా తీసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ ఇంటికి నార్మల్గా మీరు బ్యూటీషియన్స్ ఏమన్నా పిలుచుకుంటే కనుక వాళ్ళతో కూడా మీరు అప్లై చేయించుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇలా నార్మల్గా మీరు ప్యాచ్ వైజ్గా తీసుకొని అప్లై చేసుకోండి. పైన పార్ట్ అయిపోయిన తర్వాత కింద కూడా మీరు ఇలా డివైడ్ చేసుకొని అప్లై చేసుకోండి. రూట్స్లలో ఇలా ఒక పార్ట్ తర్వాత ఒకటి అండ్ ఒక పార్ట్ తర్వాత ఒకటి ఇలా అప్లై చేసుకుంటూ కంప్లీట్గా ఆయిల్ అనేది పెట్టుకోండి మీరు. సో చాలా సింపుల్గా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది. మీరు ఒకసారి ఒక వారంలో 3 టైమ్స్ అలా 2 టైమ్స్ అలా అప్లై చేసుకొని చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఆయిల్ అనేది అసేమంది పెట్టకపోతే కనుక ఇన్ ఫ్యూచర్లో పిల్లలకు కూడా హెయిర్ అనేది అసలు ఉండదండి. ఇప్పుడు ఈ జనరేషన్లోనే హెయిర్ అనేది నార్మల్గా మనం బయట హెయిర్ చూడడం అనేది చాలా తక్కువ. అందరికీ చిన్న చిన్న పిల్కలు లేదంటే నార్మల్గా పోనీటైల్ వరకే హెయిర్ ఉంటుంది. అది కూడా చాలా పల్చగా ఉంటున్నాయి అందరికీ. ఇదైతే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీరు మీ పిల్లలకు అందరికీ పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా పెద్దవాళ్ళకి పెట్టండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. పిల్లలు ఉన్నా కూడా పిల్లలకు కూడా పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.